అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఆ రోజు రెబెల్ స్టార్ ప్రభాస్ చాలా అంటే చాలా బాధపడ్డాడు. నిజంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే ప్రభాస్, చాలా అంటే చాలా ఎంజాయ్‌గా ఉండే ప్రభాస్ ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా బాధపడ్డాడని వినాయక్ మాస్ డైరెక్టర్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అయిపోయినాడంట ఆ టైంలో. అసలేం జరిగిందంటే 'బాహుబలి' సినిమా పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇండియన్ సినిమాలో అవునా కదా! ఇండియాలో ఏ సినిమాలు రికార్డులు క్రియేట్ చేసాయో, ఆ రికార్డులన్నీ బ్రేక్ చేసింది 'బాహుబలి' పార్ట్ 1. అవును గదా! కానీ 'బాహుబలి పార్ట్ 1' రిలీజ్ అయిన తర్వాత ఒక పార్టీ అయితే పెట్టుకున్నారు. ఆ పార్టీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళంతా ఆ పార్టీలో అయితే ఉన్నారు. వినాయక్ గూడా ఉన్నారు. కానీ 'రెబెల్ స్టార్ ప్రభాస్' తర్వాత 'రాజమౌళి' చాలా అంటే చాలా నిరాశగా ఉన్నారు. చాలా అంటే చాలా డల్‌గా అయితే ఉన్నారంట. మొఖమంతా మాడిపోయిందంట. అంత బేజారుగా ఉన్నారు. ఎందుకంటే 'బాహుబలి' రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 3 డేస్ చాలా అంటే చాలా పెద్ద నెగెటివ్ టాక్ అయితే వచ్చింది. చూడండి, అప్పటి వరకు ఉండే రికార్డులన్నీ బ్రేక్ చేసింది 'బాహుబలి పార్ట్ 1'. అవునా కదా! ₹650,00,00,000 అంటే ఆ టైంలో అది మామూలు విషయం అయితే కాదు. అలాంటి సినిమా ఫస్ట్ టైమ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ చాలా అంటే చాలా పెద్ద నెగెటివ్ టాక్. మామూలు నెగెటివ్ గాదు. పెద్ద నెగెటివ్ టాక్. 'బాహుబలి పార్ట్ 1' సినిమా కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకంతా తెలుసు. ఎలాంటి ఫైట్సు, ఎలాంటి వీఎఫ్ఎక్స్ అవును కదా! చాలా అంటే చాలా కష్టపడ్డారు. అలాంటి మూవీకి ఫస్ట్ వచ్చింది నెగెటివ్ టాక్. పెద్ద ఎత్తున నెగెటివ్ టాక్ అయితే వచ్చింది. దాని నుంచి 'ప్రభాస్' తర్వాత 'రాజమౌళి' చాలా అంటే చాలా బెజార్‌గా ఉన్నారు. చాలా అంటే చాలా నిరాశగా ఉన్నారు. ఇంత పెద్ద సినిమా తీసి చాలా పెద్ద హిట్ అయితుందనుకుంటే నెగెటివ్ టాక్ వచ్చిందని చాలా అంటే చాలా బాధపడ్డారు. దాని తర్వాత 3 రోజుల తరువాత నాకు తెలిసి సెకండ్ డేనే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది అని అయితే నాకైతే అనిపిస్తుంది. కానీ వినాయక్ చెప్పిండేదేమంటే 3 రోజుల తర్వాత ఒక మంచి టాక్ అయితే వచ్చింది. ఒక బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా పెద్ద టాక్ వచ్చింది. పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. ఇండియాలోనే అప్పట్లో ఒక పెద్ద సినిమా అంటే 'బాహుబలి పార్ట్ 1'. అవునా కదా! ఆ టైంలో ప్రభాస్ బాధపడ్డట్టు, ఆ టైంలో ప్రభాస్ నిరాశగా ఉన్నట్టు, డల్‌గా ఉన్నట్టు ఏ టైంలో గూడా చూడలేదంట వినాయక్. ప్రభాస్‌ని తర్వాత రాజమౌళిని అంత డల్‌గా అయితే ఉన్నారంట ఆ టైంలోనే వినాయక్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.